జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక కొత్త పార్టీ లాంచ్ చేశారు. బై డిఫాల్ట్గా కాసింత పేరును ఎవరైనా కొత్త పార్టీ లాంచ్ చేసి వాళ్ళు కనుక పోటీ చేస్తే కొన్ని నియోజకవర్గాల్లో అయినా కొంతవరకు ఆయన ఓట్లు అనేది సొంతం చేసుకుంటారు. నో డౌట్. అంటే ఎక్కువ సొంతం చేసుకుంటారా, ఇంకొకరి ఏమంటారు విజయాన్నో పరాజయాన్నో ఇంకొకరికి చేకూర్చి అన్ని ఓట్లు సొంతం చేసుకుంటారా? వీటన్నిటికీ రాబోయే కాలంలో వీళ్ళ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు, ఎంత ప్రభావం చూపించగలుగుతారు అనే దాని మీద ఎక్కువ తక్కువలు ఆధారపడి ఉండొచ్చు. బట్ కొంతవరకు అయినా కొన్ని చోట్ల అయినా ప్రభావం చూపుతారన్నది నిజం. అంటే వీళ్ళు ప్రభావం చూపే ఆ ఓట్లు ఎవరి మీద ఫస్ట్ ఏ పార్టీ మీద ఎఫెక్ట్ పడతాయి, వీళ్ళు కొట్టే దెబ్బ చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఆ దెబ్బ మొదటి పంచు ఎవరికి పడుతుందంటే నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక పార్టీలకే పడుతుంది. నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ గారు సరే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయనకు ఒక ఫాలోయింగ్ ఉంది. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా అయితే ఈయన ఒక హీరోలాగా చిత్రీకరించాయి. అంటే సరే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా కాస్తో కూస్తో మీడియాలో అయితే స్పేస్ ఉంది. యువతలో అయితే కొంతవరకు అయినా ఆయన మీద ఒక కాసింత అటెన్షన్ అయితే ఉంటుంది. అదే ఆఫీసర్గా ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఏమి పెద్ద అలిగేషన్స్ కూడా ఏమీ కనిపించట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయం ఆ ఎపిసోడ్ అప్పుడే తన అధికార పరిధిని అతిక్రమించారు అని చెప్పి కొన్ని విమర్శలు వచ్చాయి. సరే పోనీ అండి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తాను పెట్టిన రాజకీయ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పి ఇలా ప్రకటించిన తర్వాత డెఫినెట్లీ మొదటి దెబ్బ మాత్రం ఇటు పవన్ కళ్యాణ్కు అటు చంద్రబాబుకి. జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ఓట్లు, జగన్మోహన్ రెడ్డి గారికి పడే ఓట్లు జేడీ లక్ష్మీనారాయణ గారి వైపు వెళ్ళడం చాలా చాలా తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే ఓట్లే చిన్నవో పెద్దవో ఈయన వైపు వెళ్తాయి. సో మొదటి దెబ్బ పడేది చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు. అండ్ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడాన్ని కాపులు ఒకవేళ పవన్ కళ్యాణ్ వెంబడి కొందరు వెళ్తారు కాపు సామాజిక వర్గం అనుకున్నా అందులో కొందరికి రుచించలేదు. అండ్ నిన్న నారా లోకేష్ పవర్ షేరింగ్ ఆ ముచ్చటే ఉండదు అని చెప్పి ఇంకా పవన్ కళ్యాణ్ సీఎం అంత సీన్ లేదు అని చెప్పి ఆయన డైరెక్ట్గానే అటువంటి మీనింగ్ వచ్చే విధంగా కమెంట్ చేసిన తర్వాత ఈ కాపు సామాజిక వర్గం నుండి మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానించే కాపు సామాజిక వర్గం నుండి కాపు సామాజిక వర్గంలో కొందరు అభిమానిస్తారు కదా, వాళ్ళ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించే కాపు సామాజిక వర్గం అందులో ఎవరైనా జేడీ లక్ష్మీనారాయణ వైపు వెళ్ళొచ్చు ఖచ్చితంగా. సో అలాంటిది జరిగిన పవన్ కళ్యాణ్కే అండ్ టీడీపీ ఆ కూటమికే దెబ్బ పడుతుంది. సో నాకు ఇప్పటికి క్లియర్ కట్గా కనిపిస్తున్నది, దెబ్బ చిన్నదా పెద్దదా పక్కన పెడితే జేడీ లక్ష్మీనారాయణ కొట్టే ఆ దెబ్బ చిన్నదైనా పెద్దదైనా ఆ అలయన్స్కే పడుతుంది, పవన్ కళ్యాణ్ టీడీపీ అలయన్స్కే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద అంత ప్రభావం చూపెడుతుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. అని చూద్దాం, ఆయన అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పి ప్రకటించినా మరి అంతమంది అభ్యర్థులను పోటీ చేసేకి ఎవరో ఒకరు దొరుకుతారేమో 175 మందిని ఫైండ్ అవుట్ చేయలేరా. కానీ ఎంత ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్స్ ఆయన పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్న విషయం చూడాలి. లోపల ఆయన ఇప్పటికే చాలా మందితో చర్చలు జరిపినట్లుగానే తెలుస్తూ ఉంది. అండ్ యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. నియోజకవర్గానికి 1000, 2000, 5000, 10,000, 20,000 ఓట్ల వరకు వాళ్ళు ప్రభావితం చూపిన అవి ఖచ్చితంగా టీడీపీ జనసేన ఓటు బ్యాంకుగా ఉన్న ఓట్లు వెళ్తాయని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో.